గ్రేట్ పర్సనాలిటీ అని హిరకల్కి అర్థమైపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, హిరకల్ ఈ అరేబియా నుండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారా వాళ్ళని తీసుకురండి అని చెప్పి. ఇక్కడ మక్కా యొక్క సర్దార్ లీడర్ వాజ్ అబూ సుఫియాన్. అట్ దట్ టైం అబూ సుఫియాన్ తన కార్వాన్ని తీసుకొని ఆ ప్రదేశంలో వ్యాపారం కోసం వెళ్ళి అక్కడ ఉన్నాడు. అబూ సుఫియాన్ని మరియు అతని అనుచరులను తీసుకొని హిరకల్ దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు హిరకల్ కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఎవరికి? అబూ సుఫియాన్. ఇప్పుడు అబూ సుఫియాన్ ఎవరు? అబూ సుఫియాన్ అంటే ఈ ముష్రికే మక్కా వాసుల సర్దార్. హి ఇస్ ద లీడర్ ఆఫ్ ద మక్కన్స్. ఇంకా అతను ఇస్లాం స్వీకరించలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబా కిరామ్తో అత్యంత ఎనిమిటీ చేస్తున్న వ్యక్తి. అండ్ హి ఇస్ ద లీడర్. ఇక్కడ వరల్డ్ లీడర్ ఎవరు? హిరకల్. రెండో వైపు లోకల్ లీడర్. సో ఈ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో అబూ సుఫియాన్ కావాలంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అబద్ధాలు చెప్పవచ్చు. ఎవరు ఆపేవారా? ఎవరు అడిగేవారు లేరు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే ఆయనకి సత్యం చెప్పడానికన్నా హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్. ఇలాంటి వ్యక్తి హీ వాస్ కాల్డ్ యాస్ అస్-సాదిక్ అల్-అమీన్ అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి హిరకల్కు అబూ సుఫియాన్ చెప్పాడు. చూడండి, మన బంధుమిత్రుడు మనము చాలా మంచి వాళ్ళమని, మనము సత్యమూర్తులమని, అల్ అమీన్ అస్-సాదిక్ అని విడుదల మన కావలసిన వాళ్ళు ఇవ్వడంలో పెద్ద ఇట్ ఇస్ నో గ్రేట్నెస్. బట్ ఒక శత్రువు మీ నిజాయితీ గురించి అంగీకరిస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఇస్ నాట్ స్మాల్ థింగ్. ఇలాంటి క్యారెక్టర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దాని తర్వాత మూడో ఘట్టం ఫతే మక్కా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 13 సంవత్సరాల వరకు మక్కా నగరంలో అక్కడ వాసులను అల్లాహ్ వైపుకు పిలిచారు. కానీ అందులో ఎక్కువ మంది అంగీకరించలేదు. 13 సంవత్సరాల వరకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరులను ఎంతో వ్యధపెట్టారు. దే టార్చర్డ్. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వదిలి మదీనాకు వలసపోవలసి వచ్చింది. ఆయన ఈ మైగ్రేటెడ్ ఫ్రమ్ మక్కా టు మదీనా. దాని తర్వాత కూడా వదలలేదు. జంగే బదర్, జంగే ఉహద్, జంగే అహ్జాబ్, చాలా. ఇప్పుడు ఏమైంది? 10 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నుండి 10,000 సహాబా కిరామ్తో మక్కాను చుట్టుముట్టడానికి వచ్చారు. దిస్ ఈస్ ద అన్పారలల్డ్ బ్యాటిల్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో ఇలాంటి యుద్ధం ఇంకోటి లేదు. దేర్ ఇస్ నో ప్యారలల్ బ్యాటిల్. మక్కా వాసులు ఎటువంటి ప్రతిఘటన లేకుండా, ఎటువంటి అపోజిషన్ లేకుండా వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఇప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్యాప్చర్డ్ మక్కా. ఇప్పుడు చూడండి, ఇక్కడ జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. ఇక్కడ ఏమైంది? ఎవరైతే సహాబా కిరామ్ ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు, ఈ ఫలానా వ్యక్తి మా తమ్ముణ్ణి చంపినవాడు, ఈ ఫలానా వ్యక్తి నన్ను హింస పెట్టాడు, ఈ ఫలానా వ్యక్తి మా నాన్న హంతకుడు. వాళ్ళు కనిపిస్తున్నారు. సహాబా కిరామ్ రివెంజ్ తీసుకోవాలని, దే వాంట్ టు టేక్ ద రివెంజ్. వాళ్ళు ఏమంటున్నారు? అల్ యౌమ యౌముల్ మల్హమా. అరబీలో లెహం అంటే మాంసం. ఈ రోజు లెహం అంటే మాంసం ఎగరివేసే రోజు. ఎవరైతే మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కష్టపెట్టారో, నష్టపెట్టారో, మమ్మల్ని మా ప్రదేశాల నుండి, మా ఇంటి నుండి తరమగొట్టారో వాళ్ళ నుండి మేము ఈ రోజు ప్రతీకారం తీసుకుంటాం. వాడిని ముక్కలుగా నరికి మేము కాకులు గద్దలకు ఎగరవేస్తాము. అది యౌమ యౌముల్ మల్హమా అని సహాబా కిరామ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిసిందో ఆయన ఏమన్నారు? అల్ యౌమ యౌముల్ మర్హమా. సుబ్హానల్లాహ్. ఈ రోజు రహం అంటే ఈ రోజు ప్రతిజ్ఞ తీసుకునే దినం కాదు, ఈ రోజు కరుణ చేసే దినము అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అంబియా సూరా నంబర్ 21 ఆయత్ నంబర్ 107లో ఏమన్నారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని
వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్ లిల్ ఆలమీన్, ఈ సమస్త లోకాలకు కారుణ్యమూర్తిగా చేసి పంపాను అని చెప్పి ఏమని చెప్పడమే కాదు, అది నడవడికలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసి చూపించారు. ఏదైతే శాంతి 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 అని ఈ లోకం తాపత్రయపడుతుందో ఆ శాంతిని స్థాపించాలి ప్రాక్టికల్ గా. పుస్తకాల్లో చాలా విషయాలు రాసిబడి ఉంటాయి, కానీ ప్రాక్టికల్ గా స్థాపించాలి అంటే అది కేవలం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను అనుసరిస్తే మాత్రమే ఇట్ ఈస్ పాసిబుల్. అల్హమ్దులిల్లా, ఎవరైతే ఇస్లాం వ్యతిరేకులు, ముస్లిం వ్యతిరేకులు తెలియకుండా అజ్ఞానం వల్ల మహాప్రవక్తలు లేక ఇస్లాంను లేక ముస్లింను దూషిస్తున్నారో వారికి ఈ సందేశాన్ని అందజేసే బాధ్యత మనందరిది. అల్హమ్దులిల్లా, ఏదైతే ఈ కాంపిటీషన్ పెట్టారో మహాప్రవక్త జీవితంపై, ఇలాంటి కాంపిటీషన్స్ ద్వారా మాషాఅల్లా ఈ లోకానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర చాలా స్పష్టంగా తెలుస్తుంది. అల్హమ్దులిల్లా, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కిస్వా ఫౌండేషన్ కు నేను కృతజ్ఞతలు తెలుపుతూ నేను నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. जज़ाकल्लाहु खैरन व अहसनल जज़ा व बारकल्लाहु फ़ीक। तो हाज़रीन, ये थे तेलुगु दाई जनाब मंसूर साहब, जो बज़बान तेलुगु प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत को हमारे सामने पेश फरमा रहे थे। दुआ है अल्लाह पाक आपकी खिदमत को शर्फ़ क़बूलियत से नवाजे, आमीन। मुहतरम हाज़रीन व मुअज़्ज़ज़ ख़वातीन इस्लाम, बड़ी खुशी महसूस हो रही है इस बात से कि आप लोग बड़ी देर से बहुत ही सब्र व ज़ब्त से बैठ करके मुअज़्ज़ज़ उलमा इकराम के बयानात से मुस्तफ़ीज़ हो रहे हैं। उम्मीद करता हूँ कि इसी तरह इजलास के इख्तिताम तक खामोशी का मुज़ाहरा करते हुए अपने सीटों को संभाल करके अपने बच्चों को काबू में रख करके इस इजलास को कामयाब बनाने में हमारे मुआविन बने रहेंगे इंशाअल्लाह। हाज़रीन, अब इसके बाद हमारे सामने बहुत देर से हमारी स्टेज की रौनक बने हुए हमारे शहर करनूल की मशहूर और मारूफ शख्सियत मेरी मुराद मोहतरम DSP जनाब महबूब बादशाह साहब से है। मैं बड़े अदब के साथ इल्तिमास करता हूं कि आप आएँ और हमारे सामने अपने तासुरात को पेश करें। अस्सलाम वालेकुम, अंदरिकी नमस्कारम। आज किस्वा खाजिस आइडियल सोसाइटी फॉर वेलफेयर एंड हेल्थ, ये सोसाइटी ऑर्गेनाइज करे सो हमारे नबी के ऊपर एक बुक प्रिंट कर दो, उसके ऊपर एग्जाम रखो, इतने बच्चों को प्राइज देने का ये प्रोग्राम में शामिल हुए सो हमारे सादिर रहमान भाई, डॉक्टर नसरत बशीर, शफी आलम खान, मकबूल बादशाह, मुतहिर भाई, नूरुद्दीन भाई और मंसूर भाई, सबको मेरा सलाम और शुक्रिया। अब इतने सब बात करें, बहुत अच्छा है। हमारे नबी के बारे में बहुत फिर एक बार रिपीटेड सुना ये सबको, ये सब सुने सच बचपन से हमें हमारे घर में, खानदान में, मस्जिद में और बयाना में सब में सुनते हैं। सच है, हमने जरूरत क्या है, ये जरूरत हमारे नबी हमने सीखे सो पॉइंट लेते हुए आगे क्यों बढ़ना, इसको हमें थोड़ा ख्याल रखे तो दुनिया में
मुसलमानों की कौम आगे रहती, ये कहीं को कर सकते नहीं।